జై తెలంగాణ. ఆకలి అవుతుందా అందరికీ? కూర్చోండి కూర్చోండి, ఎందుకంటే చేయాల్సిన యుద్ధం చాలా పెద్దగుంది. అందుకనే మరి ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడాలి. మనం ఇవాళ ఒక రామా కూర్చోాలి కూర్చో. జై తెలంగాణ. ఇవాళ సామాజిక న్యాయ తెలంగాణ సాధించడానికి మనందరం ఒక సంకల్పం తీసుకోబోతా ఉన్నాం. మరి ఈ సంకల్ప సభకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ రక్షణ సేన శ్రేణులందరికీ హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రధాన స్రవంతి పార్టీ కానీ ఇంతవరకు సామాజిక న్యాయానికి ఒక కంకణబద్ధులై సంకల్పం తీసుకొని ముందుకెళ్లాలనే ఆలోచన చేయలేదు. మరి అటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి పార్టీగా ఈ మా మహాసేన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఒక కొత్త చరిత్ర రాస్తా ఉన్నాం. ఈ కొత్త చరిత్ర తెలంగాణలో ఉన్న అనేక మంది జీవితాలను మార్చబోతా ఉన్నది. తెలంగాణనే కాదు, మరి భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాన్ని కూడా ఈ యొక్క మీటింగు మార్చబోతా ఉన్నదని నేను సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మరి ప్రపంచవ్యాప్తంగా అనేక సందర్భాల్లో అనేక చోట్ల ప్రజాస్వామ్యం రాకముందు, రాచరికం ఉన్నప్పుడు అనేకమైనటువంటి దాష్టికాలు చాలా ప్రజా సమూహాల మీద జరిగినాయి. జై తెలంగాణ. కూర్చోండి, మీరు కూర్చో, రిలాక్స్, కూర్చో, మంచి కూర్చోండి. ముందటోళ్ళు కూర్చోండి. మన వాలంటీర్స్ వెనకకు జరిగితే కొద్దిగా కూర్చున్న వాళ్ళకి కనబడుతుంది. అట్లా నిల్చుండ్రా, కూర్చోండి. ఇవాళ మీ అందరినీ నేను కోరేది ఒకటే. సరిగ్గా అడ్జస్ట్ చేయి, హైట్ ఇది కిందకి పెట్టాలా? ఓకేనా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ ఒక చరిత్ర రాయబోతా ఉన్నాం మనం. కాబట్టి తెలంగాణ రక్షణ సేన సైనికులందరూ కూడా సగర్వంగా ఉండాలి, చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఈ మీటింగ్ పెట్టుకున్నందుకని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకోసం మరి? చాలా గంభీరమైన విషయం ఇది. దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరం పనిచేయాలి. మన భారతదేశంలో కానీ ప్రపంచమంతా కూడా రాచరికాలు ఉన్నప్పుడు పేదవాళ్ళ మీద అనేక దాష్టికాలు జరిగినాయి. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం వచ్చిందో మెల్లమెల్లగా పద్ధతులు మారుకుంటూ వచ్చినాయి. మారుతున్నటువంటి ఆ పద్ధతులు మన భారతదేశంలో కూడా మనం చూసినాం. రాజ్యాంగం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసమే ఇవాళ ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మరి మీ అందరూ ఆలోచన చేయాలి. రాజ్యాంగం రాసుకున్నాం, చాలా ఏండ్లయింది. 1950లో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాజ్యాంగం అమలు కాలేదా అని అంటే సంపూర్ణంగా కాలేదనే చెప్పాలి. కొంత బాధతో చెప్తున్నాం, కొంత దుఃఖంతో చెప్తున్నాం, కానీ సంపూర్ణంగా రాజ్యాంగం ఇంకా అమలు కాలేదనే చెప్పాలి. మరి ఆ రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేయడానికే ఈ సామాజిక న్యాయ పోరాటం చేయబోతా ఉన్నాం. ఈ సామాజిక న్యాయ సంకల్పం తీసుకోబోతా ఉన్నామని ఇవాళ తెలంగాణ సమాజానికి అందరికీ కూడా వినమ్రంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి సామాజిక న్యాయం అనగానే చాలామంది ఉలిక్కి పడతారు. సామాజిక న్యాయం అనగానే మా సీట్ ఏదో పోతుందని చాలామంది భయపడతారు. కానీ అట్లా ఆలోచన చేయకూడదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మన భారతదేశంలో ఉండవా, ఆగు, కొద్దిసేపు ఆగు, ఒక నిమిషం ఆగు. ఎవరిని ఇవాళ మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు రాజు ఉండే, తర్వాత యువరాజు ఉండే, తర్వాత రాజయ్యేది ఉండే. కానీ ఒక్కసారి బయటకెళ్ళి సామాన్య ప్రజల కష్టాలు చూసినందుకే రాజ్యాన్ని వదిలి, కుటుంబాన్ని వదిలి బయటకొచ్చి ప్రజాస్వామ్యం కావాలి, గణతంత్రం ఉండాలని చెప్పి చిన్న జాతుల వాళ్ళందరినీ ఏకం చేసి ఆనాడు మొట్టమొదటి ప్రజాస్వామిక గణతంత్రాన్ని గౌతమ బుద్ధుడు నిర్మించిండు.
మరి అటువంటి నేలలో పుట్టిన వాళ్ళం మనం, అటువంటి నేలకు వారసులం మనం ఎంత పెద్ద హృదయంతో ఆలోచించుకోవాలి. ఒకసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా పెట్టిన రాజకీయ పార్టీ, మనకు కొత్తగా ఒక సాలు తీసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు ఇచ్చిండు. తెలంగాణలో ఇన్ని రోజులు ఏదైతే జరగలేదో అది చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చిండు. ఆనాడు గౌతమ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకొని ఆ తర్వాత సాహు మహారాజ్ మొట్టమొదటిసారి భారతదేశంలో అణగారిన వర్గాలకు రాచరికపు వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇచ్చినటువంటి గొప్ప మనిషి. ఆయన వారసులం మనం. మరి మనం ఎంత గొప్పగా ఆలోచించాలి, మనం ఎంత గొప్పగా మన సమాజాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఆ సాహు మహారాజ్ నుంచి మరి పూలే గారు, ఆ తర్వాత అంబేద్కర్ గారు, ఆ తర్వాత ఒకరెనుక ఒకరు ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్టు ఆనాడు బుద్ధుడు వెలిగించిన జ్యోతి ఒకరి నుంచి ఒకరికి వెలుగుతూ వచ్చి ఇవాళ సమాజంలో ఈ ప్రజాస్వామ్యాన్ని సాధించుకునేటటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మరి ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా వచ్చిన మనం ఆలోచన చేసుకోవాలి. భారతదేశ చరిత్ర అది, మరి తెలంగాణ చరిత్ర ఏం జరిగింది తెలంగాణలో? తెలంగాణ వీరులు పౌరుషవంతమైనటువంటి మనుషులం కాబట్టి ఆనాడు జమీందారీ వ్యవస్థ వస్తే, ఆర్థిక అణచివేత వస్తే దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూస్వాములందరినీ కూడా గడీల నుంచి తరిమి కొట్టినాం. జరిగిందేంది? దాని పర్యవసానంగా ఆర్థికంగా ఉన్నటువంటి అసమానతలు తొలగించే ఒక అడుగు పడ్డది. కానీ సామాజికంగా సాంఘికంగా రావాల్సిన విప్లవాలు, కులాలపై జరగాల్సినటువంటి పోరాటాలు, కుల వివక్ష మీద జరగాల్సిన పోరాటాలు జరగాల్సిన స్థాయిలో జరగలేదు. ఆ విషయం మనందరం ఒప్పుకోవాలి. అందుకే ఇవాళ తెలంగాణలో ఇంకా కూడా కుల వివక్ష కొనసాగుతుంది, ఇంకా కూడా సామాజిక అన్యాయం జరుగుతుంది. సామాజిక అన్యాయం తెలంగాణలో జరుగుతుంది కాబట్టే ఇవాళ సామాజిక న్యాయం తెలంగాణలో రావాలని దానికి సంకల్పం తీసుకోవడానికే ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని. ఈ మీటింగ్ కాగానే చాలా మంది పల్లికిలిచ్చుకుంటూ అడుగుతారు, ఈమెకేం సంబంధం సామాజిక న్యాయంతోనని. వారికి చెప్తున్నా, చెవులు తెలుసుకొని వినాలి. నేను ఒక అగ్రవర్ణాల్లో పుట్టిన బిడ్డని, గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు. ఎవరి పుట్టుక మీద వాళ్ళ గర్వం ఉండాల్సిందే. కానీ 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 ఎట్లా జీవించాలో, ఎట్లా పనిచేయాలో, ఎవరి కోసం పనిచేయాలో, ఏ విధానంతో పనిచేయాలో అది నా చేతిలో ఉంది, అది నా చేతిలోనే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణలో ఉన్న అన్ని అణగారిన వర్గాలతోని, అణచివేయబడ్డ కులాలతోని, ఇప్పటికీ కనీసం ఒక వార్డు మెంబర్ కానటువంటి కులాలతోని, గ్రామ పంచాయతీ ముఖం తెలవని కులాలతోని, అసెంబ్లీ ఎట్లుంటుందో అర్థం కానటువంటి కులాలతోని, వారితోని కలిసి పనిచేసి, వారితోని భుజం తట్టి ఉద్యమం చేసి వారికి సాధికారత తెచ్చేంత వరకు కూడా నా జీవితం అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఏ మాట కూడా ఉట్టిగా చెప్పను. నా ఆత్మ ఒప్పుకొంది, నా మనసు ఒప్పుకొంది, నేను ఏ పని కూడా చేయను. దానివల్ల ఎంత పెద్ద లాభం వచ్చినా నేను ఆ పని చేయను. అట్లా చేసేది ఉంటే నేను ఎక్కడుండేదన్నో మీకు తెలుసు. కానీ అవన్నీ వదులుకొని ఇవాళ ఒంటరిగా నేను బయలుదేరిన మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ తెలంగాణలో మంచి మార్పు తీసుకొని రాగలుగుతామనే కాన్ఫిడెన్స్తో ఇవాళ నేను మీ ముందుకు వచ్చి ఇవాళ ఒక్క మాట మనం ఆలోచన చేసుకోవాలి. చాలామంది మా అగ్రవర్ణ మిత్రులకు నేను హృదయపూర్వకంగా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటిది సామాజిక న్యాయం? ఏంది సామాజిక న్యాయం అంటే ఏంటిది? వెంటనే సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు. కాదు. సామాజిక న్యాయం అంటే ఏంటిది? ఒక దగ్గర ఒక 100 రొట్టెలు ఉంటే
ఆకలితో ఉన్నటువంటి 100 మనుషులుంటే 100 రొట్టెలుండి ఆకలితోనున్న 100 మనుషులుంటే మానవత్వం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. ధర్మం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. న్యాయం ఏంటిది? మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. చట్టం ఏం చెప్తుంది? వనరులు సమానంగా పంచుకోవాలి, మనిషి ఒక రొట్టె ఇయ్యాలి, అందరు ఆకలి తీర్చాలి. కానీ ఏం జరుగుతోంది వాళ్ళ భారతదేశంలో? 100 రొట్టెలు ఉన్నాయి, ఆకలితో నుండే 100 మనుషులు ఉన్నారు. కానీ బలవంతులైనటువంటి 10 మంది మనుషులు 90 రొట్టెలు తింటున్నారు. ఇవాళ బలహీనమైనటువంటి 90 మంది మనుషులు 10 రొట్టెలు పంచుకొని తినే దుస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒక్కసారి అగ్రవర్ణాల్లో ఉండేటటువంటి మా మిత్రులందరూ కూడా ఆలోచన చేయాలని వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో న్యాయము, చట్టము, ధర్మము కలగలిసే అంశాలు రావు. కొన్ని సందర్భాల్లోనే చరిత్రలో అటువంటి అంశాలు వస్తాయి. సామాజిక న్యాయం అనేది అటువంటి అంశం. భారత రాజ్యాంగం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని, న్యాయం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ధర్మం చెప్తుంది సామాజిక న్యాయం కావాలని. అందుకే మా అగ్రవర్ణాల్లో ఉండే మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఎప్పుడు పరివర్తన వచ్చినా ప్రజాస్వామ్యవాదులైనటువంటి అగ్రవర్ణ మిత్రులు కలిసి వచ్చి ముందు ఉండి ఆ పరివర్తన తీసుకొచ్చినారు. మనం గౌతమ బుద్ధుడి కన్నా గొప్ప వాళ్ళం కాదు కదా. ఆ గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియ పుత్రుడే అయినా రాజ్యం ఇడిచి వచ్చి ప్రజాస్వామ్యం కోసం కొట్లాడిండు. ఆయన స్ఫూర్తిగా ఇవాళ అగ్రవర్ణాలు కలిసి వచ్చి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఆయన తర్వాత వచ్చిన సాహు మహారాజ్ మరాఠా శూద్ర అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాడే. కానీ రిజర్వేషన్లు ఇచ్చిండు, రాజు అయ్యుండి రిజర్వేషన్లు ఇచ్చిండు. ఆ స్ఫూర్తితో ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ కూడా తెలంగాణలో సామాజిక న్యాయం కావాలని ముందు వరుసలో ఉండి కొట్లాడాలి. ఆ తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే కాంగ్రెస్ పార్టీ 20 ఏండ్లు బీర్వాలేసి భద్రంగా తాళమేస్తే మరొక క్షత్రియ పుత్రుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చి విప్లవాత్మకంగా ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేసిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మిత్రులందరూ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కదలి రావాలి, టీఆర్ఎస్తోని కలిసి రావాలి. అదేవిధంగా పక్కనే ఉన్న తమిళనాడులో తన రాజకీయ చతురతను ప్రదర్శించి బీసీలకు ఉండే రిజర్వేషన్ని శాశ్వతంగా వారిని కాపాడడం కోసం 9th షెడ్యూల్లో పెట్టించినటువంటి విప్లవ వనిత జయలలిత, ఆమె అగ్రవర్ణ బ్రాహ్మణ స్త్రీ, ఆమెను ఆదర్శంగా తీసుకొని ఇవాళ అగ్రవర్ణ మహిళలందరూ కూడా కదలి రావాలి, ఈ ఉద్యమంలో కలిసి రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం సాధించి తీరాలి. మనందరికీ తెలుసు, ఒకప్పుడు అజ్మల్ కసబ్ అనేటోడు యుద్ధం చేసి మన మీద పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడు దేశంలో అందరూ మాట్లాడారు ఉరిదీయాలే అని. కానీ రాజ్యాంగం ఒప్పుకోలే, న్యాయం ఒప్పుకోలే, సరైన దారిలో పోవాలని చెప్పింది. చాలా చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటాం మనం. చిన్న చిన్న పిల్లల్ని, 2 సంవత్సరాల పిల్లల్ని అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముఖ్యంగా మా ఆడబిడ్డలైతే ఈ దుర్మార్గుని కాల్చి చంపాలి అని అంటారు. కానీ చట్టం ఒప్పుకోదు. ధర్మం ఒక్కొక్కసారి ఒప్పుకోవచ్చు, కానీ చట్టం ఒప్పుకోదు. కానీ నేను ఇవాళ రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, ఈ సామాజిక న్యాయ పోరాటం ఇది ధర్మ పోరాటం. ఇక్కడ న్యాయము, చట్టము, ధర్మము అన్నీ కూడా అణగారిన వర్గాల వైపు ఉన్నాయి. ఈ ధర్మ పోరాటంలో కలిసి రావాలని మా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. చాలామంది అగ్రవర్ణాలు, ఎంతోమంది బీసీ బిడ్డలు, ఎంతోమంది ఎస్సీ బిడ్డలు విదేశాలకు పోతా ఉన్నాం. అమెరికాకు పోతున్నాం, ఇంగ్లాండ్ పోతున్నాం, ఆస్ట్రేలియాకు పోతున్నాం. అక్కడ ఇగో ఈయన నల్లగున్నాడు, ఈయన భారతదేశం వాళ్ళు, వీళ్ళ స్కిన్ బ్రౌన్గా ఉందని మన మీద వివక్ష చూపిస్తే బాధపడుతున్నాం. అది రేసిజం అంటున్నాం. మరి మన ఇంట్లో, మన దేశంలో, మన పక్కన, మన హృదయాల్లో ఉన్న ఈ వివక్షను రేసిజం అనొద్దా? గుర్తు పట్టొద్దా? దాన్ని తుడి చేయొద్దా? దయచేసి ఒకసారి ఆలోచించండి. నేనేం శుద్ధులు చెప్పడానికి రాలే. నేను పర్ఫెక్ట్గా ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని నమ్ముతా. డెమోక్రటికల్ సెటప్లో ముందుకు పోవాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే, ఆనాడు స్వతంత్రం వచ్చిన నాడు
ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిర్రో ఆనాడే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఉంటే ఈ పాటికి భారతదేశం అమెరికాతోని పోటీ పడేదని బలంగా నమ్మే వ్యక్తిగా నేను మాట్లాడుతూ ఉన్నా. అందుకోసమే ఇప్పటికన్నా సామాజిక న్యాయం కోసం కొట్లాడదామని అంటున్నా. ఎస్సీ మిత్రుల విషయం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను హృదయంతో ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ కండువా కప్పుకొని ఉన్న మా టీఆర్ఎస్ మిత్రులందరూ మీరు మళ్ళా గ్రామాలకు పోయి ఈ చర్చ పెట్టాలి కాబట్టి మనసు పెట్టి వినాలని చెప్పి మిమ్మల్ని వినమ్రంగా కోరుతా ఉన్నా. ఎస్సీ మిత్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎస్సీ అనగానే ఏమంటారు అందరూ, అది బీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళకేంది, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, వాళ్ళకేం తక్కువైంది, ఉద్యోగాలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలు అవుతురు అంటురు. కానీ ఏదన్నా పండగ వస్తే ఒక దళిత కుటుంబాన్ని పిలిచి మన ఇంట్లో కూసబెట్టుకొని ఎప్పుడన్నా భోజనం చేయించినామా? అటువంటి హృదయ పరివర్తన జరిగిందా? డెమోక్రసీలో అందరం ఒకటే అనుకుంటున్న మనం అటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేసినామా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. నేను ఉట్టిగా చెప్తాలని ఈ మాట, పరివర్తన రావాలే, డెఫినెట్గా మన హృదయాలు ట్రాన్స్ఫార్మ్ కావాలి కాబట్టి ఆలోచించమని నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా మరి ఎస్సీలకు పోని రిజర్వేషన్ ఉంది, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది, 79 ఏళ్ళు అవుతుంది రిజర్వేషన్ ఉన్నది. కానీ నిన్నగాక మొన్న మన తెలంగాణలో వచ్చిన రిపోర్ట్లో 97% మంది దళిత కుటుంబాలు అత్యంత వెనుకబాటులో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మరి ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, హెచ్ఓడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అగ్రవర్ణాల మిత్రులు, బీసీ మిత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడన్నా బ్యాక్లాగ్ పోస్టులు వస్తే ఇస్తున్నామా మనం బయటికి? ఎస్సీలకు ప్రమోషన్లు వస్తే ఇస్తున్నామా బయటికి? ఇవాళ దేశంలో ఇన్ని శుద్ధులు చెప్పే మోడీ గారి పరిపాలనలో లక్షలాది బ్యాక్లాగ్ ఎస్సీ ఎస్టీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఈ సామాజిక న్యాయ పోరాటంలో మనం సంకల్పం తీసుకుందాం, బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ ఎస్టీ పోస్టుని ఇచ్చేంత వరకు మనం పిడికిలెత్తి పోరాటం చేద్దాం. ఎస్సీ మిత్రులకు అండగా నిలబడదాం, వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. అదేవిధంగా ఎస్టీల గురించి మాట్లాడితే మళ్ళీ అదే అంటారు, వీళ్ళకేమైంది, రిజర్వేషన్ ఉంది కదా, వాళ్ళకేమైంది, ఐఏఎస్లు అవుతారు కదా, ఐపీఎస్లు అవుతారు కదా. నిన్న మొన్న వచ్చిన రిపోర్ట్ చెప్తుంది, బాధాకరం, 99% 99% ఎస్టీస్ ఆర్ పువరెస్ట్ దెన్ ద పువర్ పీపుల్. విపరీతమైన బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకుంది మరి? రిజర్వేషన్లు వచ్చే, ఉద్యోగాలు వచ్చే, ఎందుకుంది బ్యాక్వర్డ్నెస్? ఎందుకంటే అడవిలకెళ్ళి అన్నలను పారదోలి అడవిలన్నింటినీ తీసుకొని 170 చట్టాన్ని కుళ్ళబొడిచి ఇవాళ అదానికి అంబానికి అడవి సంపదను కూడా అప్పయెప్పే ప్రయత్నం జరుగుతుంటే మరి వెనకబాటుతనం ఉంటుంది ఎస్టీలలో. ఆ ఎస్టీలలో, ఆదివాసీ బిడ్డలలో, ఆ గిరిజనులలో, మా ఎరకల సోదరులో, మా లంబాడ సోదరులో వాళ్ళలో ఉన్న వెనకబాటుతనాన్ని నిర్మూలిస్తామని అలా ప్రతిజ్ఞ చేయాలని మా టీఆర్ఎస్ శ్రేణులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇచ్చినం రిజర్వేషన్ అయిపోయిందంటే కాదు, మానసిక మార్పు కూడా రావాలి. ఖచ్చితంగా మా అగ్రవర్ణ మిత్రులు నేను అడుగుతా ఉన్నా, ఆలోచించండి, థింక్ చేయండి. మన సొసైటీలో మనమే ఎందుకు ఇన్ని బ్యారియర్స్ పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా हमारे यहाँ बहुत सारे मुसलमान भाई बहन हैं, आप सबका भी मैं शुक्रिया अदा करती हूँ, लेकिन जो आप इस जलसे में आए ये कोई आम जलसा नहीं है, ऐसा जलसा है जो हमारे ज़िंदगियों में तब्दीली लाने वाली ये जलसा है. हमारे तेलंगाना में जितनी भी हमारी आबादी है मुसलमानों की, एक बार सोचिए क्या उतनी हमारी नुमाइंदी असेंबली में है? क्या पार्लियामेंट में उतने नुमाइंदे हमारे हैं? क्या हमारे सरपंचस बने? क्या हमारे जेडपीटीसी बने? क्या हमारे एमपीटीसी बने? क्या क्या चाहिए होता है कोई भी कौम को? सिर्फ 3 चीज़ें चाहिए होती है. तालीम चाहिए, तालीम से शुअर आता है. फाइनेंशियल एम्पावरमेंट चाहिए, फाइनेंशियल एम्पावरमेंट से खुददारी आती है. पॉलिटिकल एम्पावरमेंट चाहिए, पॉलिटिकल एम्पावरमेंट से इंसाफ मिलती है. ये तीनों चीज़ बहुत ज़रूरी है और हमारे तेलंगाना के मुसलमान भाई बहनों उनको आगे बढ़ने के लिए ये तीनों चीज़ों में भी हम टीआरएस पार्टी के तरफ से जी तोड़ कोशिश करेंगे, कोई भी कसर नहीं छोड़ेंगे. हम आज बाज़ाब्ता ये पूछ रहे हैं हुकूमत से, जो मौजूदा भी हुकूमत है, जो पुरानी वाली हुकूमत है, उनसे भी हम पूछ रहे हैं, आपने सियासी वादे किए, क्या पेट भरता है सियासी वादों से? जब तक अमल नहीं होता है तो क्या पेट भरता है? लेकिन मेरी एक ख्वाहिश है कि असेंबली में
हमारे मुसलमान खवातीन की आवाज गूंजना चाहिए। जब हमारी खवातीन की आवाज वहां गूंजेगी तब सोशल जस्टिस मिलेगा। हमारे बीसी मुसलमानों को हक के साथ उनको रिजर्वेशन मिलना चाहिए, तभी तेलंगाना आगे बढ़ेगा। हम आपके साथ हैं। और काफी लोग होंगे बोलेंगे कि कैसे साथ है भाई, इनके पास क्या जादू की छड़ी है, क्या करेंगी कविता, अकेली खवातीन है, क्या करेगी। लेकिन उनको मैं कहना ये चाहती हूं, जब हमारी काफिला अज़्मो यकीन के साथ निकलेगी, जरूर रास्ता वहीं से निकलेगा जहां हम चाहेंगे। हिम्मत होनी चाहिए, दम होना चाहिए, वो दोनों भी आपके बहन कविता के पास है। और मुसलमानों को आपके हक दिलाने का हम पूरा कोशिश करेंगे। हम बस आपको दावत देते हैं, टीआरएस के साथ जुड़िए, काम करिए, आगे बढ़िए, తెలంగాణ को आगे बढ़ाएंगे। మన ముస్లిం సోదరులతో పాటు మన క్రిస్టియన్ సోదరులకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాల్సిందే, న్యాయం జరగాల్సిందే, వారి కోసం పోరాటం చేస్తాం। మన సిక్కు సోదరులు ఉన్నారు, వారి కోసం కూడా పోరాటం చేస్తాం। మరి అందరికన్నా పెద్ద సంఖ్య, రాష్ట్రంలో సగం సంఖ్య ఉన్న మన బీసీ సోదరులు ఉన్నారు। బాగా భూములు ఉన్నాయి బీసీల దగ్గర, కాబ్దాన పోలంతా బీసీలనే ఉన్నారని మాట్లాడతారు। కానీ నిన్నగాక మొన్న వచ్చిన రిపోర్ట్లో 171 మంది బీసీలు ఎస్సీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారని చెప్పడం జరిగింది। మరి ఆ పేద బీసీల సంగతి ఏంది? డబ్బులున్నోళ్ళు ఎక్కడన్నా బాగానే ఉంటారు, డబ్బులున్న అగ్రవర్ణాలు బాగానే ఉంటారు, డబ్బులున్న బీసీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్సీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్టీలు బాగానే ఉంటారు। కానీ పేద బీసీల సంగతి ఏంది? వాళ్ళకి న్యాయం జరగొద్దా? వాళ్ళ కోసం పోరాటం చేయొద్దా అని నేను అడుగుతా ఉన్నా। ఇలా కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పింది బీసీలకు, ఏ లెక్కన చెప్పినామంటే జవాబు లేదు। ఎందుకంటే బీసీలు ఉన్నది 46%, బీసీ ముస్లింలు ఉన్నది 10%, మొత్తం కలిపి 56% రిజర్వేషన్ ఇవ్వాలి। కానీ 42% బిల్లు పెట్టిండ్రు, అవి తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర ఇరకబెట్టిండ్రు, అవి బయటికి రావు। కానీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమ లెక్కలు రాసుకుంటుంటారు, గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ। మరి ఈ దోస్తీ బీసీ బిల్లు తేవడానికి ఎందుకు వాడుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? అడుగుదామా? సిద్ధంగా ఉన్నారు అందరూ? పక్కానా? మరి అది అడగాలంటేనే బీసీలకు రిజర్వేషన్ల కోసం మడమదిప్పని పోరాటం టీఆర్ఎస్ పార్టీ చేయాలి। నేను ఇవాళ ఒక ప్రతిపాదన చెప్తా ఉన్నా, సామాజిక న్యాయం జరగాలంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ, దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం, 42 కాదు 50% రిజర్వేషన్లు అడుగుదాం, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం। ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు, రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం, అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం, అందరినీ ఒకటి చేద్దాం। ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం। సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో। ఇవాళ ఇక్కడ నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు వచ్చే బడ్జెట్ సెషన్ లోపల బీసీ బిల్లు మర్యాదగా పాస్ చేసి పంపండి, లేకపోతే తెలంగాణ టీఆర్ఎస్ సైన్యం అంతా ఢిల్లీకి బయలుదేరుతుంది। మా రోజు వీరన్న గారి స్ఫూర్తితోని గుత్పలు అందుకొని ఢిల్లీకి బయలుదేరదాం, సైన్యం అంతా ఆడికి పోదాం, ఢిల్లీకి పోయి యుద్ధం చేద్దాం। నిన్న మొన్న ఉద్యమాలు జరిగినాయి, చిన్న పిల్లలు చేసిరు, మీరందరూ అనుకుంటే ఎంతసేపు ఢిల్లీ జామ్ చేయొచ్చు కదా, చేద్దామా? పక్కానా? సంక్రాంతి అయినాక సిద్ధంగా ఉంటారా? అంత లోపల గ్రామానికి వెళ్ళండి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోండి, వేలాదిగా ఢిల్లీకి పోవడానికి రెడీగాండి। మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా ఆగస్టు 6 రోజు జయశంకర్ సార్ పుట్టినరోజు నాడు మళ్ళీ కలుద్దాం, ఆనాడు మళ్ళీ సమీక్షించుకుందాం। మనము సామాజిక న్యాయ పోరాటం ఏదైతే తీసుకున్నామో ఆ సంకల్పంలో ఎన్ని అడుగులు ముందట పడ్డాయి ఆలోచన చేసుకుందాం, ఇంకా చేయాల్సింది ఏముంది సమీక్ష చేసుకుందాం। దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేసేటటువంటి అన్ని పార్టీలతోని కలిసి పనిచేద్దాం, అన్ని వ్యక్తుల్ని, అందరి శక్తుల్ని
కలుపుకుందాం, ఊరూరా ఉద్యమ జెండా ఎగరేద్దాం, సామాజిక న్యాయ తెలంగాణను సాధించి తీరుదాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు పదే పదే చెప్పేవాళ్ళు, తెలంగాణ రావాలి, తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలి. కానీ ఆనాడున్న పరిస్థితుల్లో అనేక మంది ఆంధ్ర నాయకులతో కొట్లాడాల్సిన సందర్భంలో రెండు కలిసి ఒకటేసారి ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే, జమిలీ ఉద్యమాలు చేసే పరిస్థితి లేకుండే. అందుకే జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పారు, కవిత తెలంగాణ రావాలి, వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కొట్లాడాలి. ఎట్లా అయితే తెలంగాణ రాకముందు ఇప్పుడు బతుకమ్మ ఎత్తుకొని తిరుగుతున్నావో, తెలంగాణ వచ్చినాక సామాజిక న్యాయం అనే బోనం అంతే పవిత్రంగా ఎత్తుకొని ఊరూరా తిరగాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అనేక పర్యాయాలు నాకు చెప్పిండ్రు. ఆయన చెప్తే ఆదేశంలాగా ఉండదు, ఆయన చెప్తే అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు చెప్తాడు. అట్లా చెప్పిండు కాబట్టే ఆ సార్ అంటే నాకు అంత ప్రేమ. అందుకే నేను ఇవాళ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెట్టుకోవాలి. మనం మన సంస్థ జాగృతి నుండి ఇప్పటికే 4 జిల్లాలలో పెట్టినాం, ఇంకా అన్ని జిల్లాలలో కూడా జయశంకర్ సార్ విగ్రహం పెడతాం. ఊరూరా మీరు సామాజిక న్యాయ సంకల్పం చేసేటప్పుడు ఆయా సామాజిక వర్గాలు ఆయా ప్రజల్ని కలుపుకొని ఎక్కడికక్కడ సార్ని ఆ ఊర్లలో నిలబెట్టండి. ఎక్కడ జయశంకర్ సార్ వస్తే అక్కడ వెలుగు వస్తుంది, సామాజిక న్యాయం వస్తుంది, స్వాతంత్రం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. కాబట్టి వారు నిలబెట్టుకోవాలి. మరి ఈ విషయాలన్నింటినీ కూడా సమగ్రంగా ఒక ప్రతిజ్ఞ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తమ తమ స్థానాల్లో నిలబడి మీరందరూ కూడా మరి చేతు ముందుకు జాపి ప్రతిజ్ఞ చేయాలి. మరి ఈ ప్రతిజ్ఞ కన్నా ముందు నేను కొన్ని తీర్మానాలు చదువుతా, ఆ తీర్మానాలన్నీ కూడా మీరు ఆమోదం తెలపాలని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన దేశవ్యాప్తంగా బీసీ శక్తులను కలుపుకొని ఉద్యమిస్తుంది. ఓకేనా? ఓకే అంటే చప్పట్లు కొట్టాలి. మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు, కాబట్టి భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇవ్వాలనా వద్దా? మరి చప్పట్లు కొట్టరేమే. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి, ఆయనకు పద్మభూషణ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎస్సీలకు దక్కాల్సిన నిధుల్లో ₹1 కూడా పక్కదారి పట్టకుండా చర్యలు చేపట్టాలి. ప్రతి రూపాయి ఎస్సీల అభ్యున్నతి కోసమే ఖర్చు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ఏమైంది? అలసిపోయారా? ఆదివాసీలకు అడవులపై సంపూర్ణ హక్కులు కల్పించేలా మేం పనిచేస్తాము, మైదాన ప్రాంత గిరిజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా మా పార్టీ తీర్మానం చేస్తుందని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఉన్నాం. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం తెలపాలని ఈ సభ తీర్మానం చేస్తుంది. ముస్లింలకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వక్ఫ్ భూముల రక్షణ చట్టం తేవాలని తీర్మానం చేస్తూ ఉన్నాం. క్రిస్టియన్లకు ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం కోసం ఈ సభ తీర్మానం చేస్తున్నది. సిక్కు సోదరుల అభివృద్ధి కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. ట్రాన్స్జెండర్ల అభివృద్ధి కోసం, స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సభ తీర్మానం చేస్తున్నది. చివరిగా వికలాంగుల కోఆప్షన్ మెంబర్లుగా అవకాశం కల్పించడంతో పాటు వారికి హామీ ఇచ్చినట్లు పెన్షన్లు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తూ ఉంది. మరి మంచి తీర్మానాలన్నిటితో పాటు మన తెలంగాణ రక్షణ సేన మొత్తం సైనికులందరూ కూడా చెయ్యి ముందుకు చాచి దయచేసి సామాజిక న్యాయ తెలంగాణ ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నా. అందరు మనోళ్ళేనే ఉన్నారా? మంది ఉన్నారు ఇక్కడ. మరి చేయిలు ముందుకు చాపుతలేరేమే ఉన్నారా? తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము, మళ్ళొకసారి, తెలంగాణ రక్షణ సేన సభ్యులమైన మేము భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ,
సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలను శిరసావహిస్తూ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. శతాబ్దాలుగా వివక్ష, అణచివేత, అసమానతలకు గురైనటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలు మరియు ప్రతి అణగారిన పౌరుని సమగ్ర అభివృద్ధి, సాధికారిత కోసం కంకణబద్ధులమై శ్రమిస్తాము. ప్రతి ఒక్కరికి గౌరవప్రదమైన జీవనం, ఆర్థిక స్వావలంబన, రాజకీయ సమప్రాతినిధ్యం ధ్యేయంగా సామాజిక న్యాయ తెలంగాణ సాకారం చేయడం కోసం అంకితమై పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. భౌగోళిక తెలంగాణ సాధించాం, భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై భీమ్, జై ఫూలే, జై తెలంగాణ, జై తెలంగాణ.